హాయ్ ఫ్రెండ్స్, హ్యాపీ దివాళీ టు ఆల్. ఎస్టర్డే డాడీతో అన్నాను అనమాట, డాడీ రేపు బిర్యానీ రెడ్ బకెట్ తీసుకొచ్చుకుందామని అంటే డాడీ అన్నారు, రెడ్ బకెట్ గ్రీన్ బకెట్ ఎందుకు నాన్న, మన ఇంట్లోనే బిర్యానీ ప్రిపేర్ చేసుకుందామని అన్నారు. సో దానికోసమని బాస్మతి రైస్ తీసుకొచ్చారనమాట. ఈ బాస్మతి రైస్ని ఇప్పుడు మనం వాష్ చేసుకొని బిర్యానీ అనేది ప్రిపేర్ చేసుకుందాం. చలో. సో ఫ్రెండ్స్, నేనైతే రైస్ వాష్ చేసేసుకొని స్టవ్ మీద అయితే పెట్టేశాను. ఆఫ్టర్ ఇదైతే బ్యాటర్ అయితే ప్రిపేర్ చేశాను. చూడండి, ఇలా ఉంది. ఇందులో నేనైతే చికెన్, రెడ్ చిల్లీస్, టర్మరిక్, జింజర్ గార్లిక్ పేస్ట్, హోల్ స్పైసెస్ అయితే వేసాను. గరం మసాలా స్పైసెస్, బిర్యానీ స్పైసెస్ అయితే వేసాను. గ్రీన్ చిల్లీస్, కొరియాండర్, పుదీనా అండ్ కసూరి మేతి, రోస్టెడ్ ఆనియన్స్ అన్నీ వేసేసి, కర్డ్ వేసేసి, అండ్ నెక్స్ట్ లాస్ట్లీ యాడెడ్ ఏంటి అది లెమన్ అయితే యాడ్ చేసేసి బాగా కలిపేసాను అనమాట. ఈ టెక్చర్ రావడం కోసం బాగా కలిపేసేసి ఒక 1 hour 1.5 hour రెస్ట్ చేసేసాను. సో ఆఫ్టర్ ఇది ఇలాగా అయిపోయిందనమాట. రైస్ అయితే ఇలా ప్రిపేర్ చేసేసుకోవాలి. 60% అయితే కుక్ అవ్వాలి రైస్. ఆఫ్టర్ మనం తీసేసేయాలి రిమైనింగ్ వాటర్ మొత్తం. రిమూవ్ చేస్తున్నా. సో ఫైనలీ అయితే మన బిర్యానీ అనేది రెడీ అయిపోయింది. చూడండి, వావ్. అసలు అయితే వేసుకుంటాను బిర్యానీ రైస్. ఇదైతే పీస్ అండి, చూడండి చాలా చక్కగా వచ్చింది కదండి. నాకైతే ఫుల్ టెంప్టింగ్గా ఉంది కదా, ఇప్పుడెప్పుడు తినాలా అనిపిస్తుంది. దిస్ వన్ ఈస్ పీస్. సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటున్నా. మన బిర్యానీ అయితే కంప్లీట్ అయింది కదండి. ఇప్పుడు పీసెస్ అనేవి చూద్దాం ఎలా ఉంది, దమ్ అయిందా. ఇది పీస్, వావ్, సూపర్గా ఉంది. ఈ పీస్ మౌనికకు అనమాట. సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటున్నా.